డాగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. మనిషి అయినా వేరే మనిషిని మోసం చేస్తాడేమో కానీ కుక్క ఎప్పుడు మనిషిని మోసం చేయదు. అలాంటి కుక్క గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. డాగ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే 4 క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. నెంబర్ 1, కుక్కకి దయ్యం కనిపిస్తుందా లేదా? నెంబర్ 2, కుక్కకి మన భాష అర్థం అవుతుందా లేదా? నెంబర్ 3, కుక్క అని ఎందుకు అరుస్తుంది, అలా అరిచినప్పుడు ఏమైనా జరుగుతుందా? నెంబర్ 4, కుక్క కార్ వెనకాల బైక్ వెనకాల ఎందుకు పడుతుంది? ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీక్లో 1 by 1. చిన్న డిస్క్లైమర్, అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనే డిబేట్లోకి వెళ్తే ఈ క్వశ్చన్కి అర్థం లేకుండా పోద్ది. సో ఈ క్వశ్చన్ వరకు మాత్రం దయ్యాలు ఉన్నాయి అనుకుందాం. అవి ఉంటే కుక్కలకు కనిపిస్తాయా లేదా అని మాత్రం చూద్దాం. మనం చూసే ఆల్మోస్ట్ అన్ని హారర్ మూవీస్లో నాకు కుక్క ఉంటుంది. ఫస్ట్గా దయ్యం దానికే కనబడుతుంది. మూవీస్లోనే కాదు, ప్రపంచం మొత్తం మీద కుక్క లేదా పిల్లిని పెంచుకునే వాళ్ళని సర్వే చేసినప్పుడు వాళ్ళలో 30% మంది తమ కుక్కకి దయ్యం కనిపిస్తుంది అని చెప్పారట. ఇంతమంది నమ్ముతున్నారంటే అది పూర్వం నుంచి వస్తున్న నమ్మకమా, సినిమాల ప్రభావమా, లేదా నిజంగానే కుక్కకి దయ్యాలు కనపడతాయా? కుక్కలు సడన్గా గాల్లోకో, గోడనో, సీలింగ్నో ఏదో కనపడినట్టు చూడడం, ఎవరో కనపడకపోయినా అక్కడ ఎవరో ఉన్నట్లు అరవడం, ఒకే ప్రదేశాన్ని చూస్తూ గంటల తరబడి ఉండిపోవడం, ఒక రూమ్ లేదా ఇంట్లోకి రాకుండా బయటే ఉండిపోవడం, దేన్నో చూసి భయపడి మన దగ్గరకో మంచం క్రిందకో వెళ్ళి దాక్కోవడం, ఇవన్నీ జరిగినప్పుడు కుక్క ఎదురుగా నిజంగానే దయ్యం ఉందా అనిపిస్తుంది. మరి ఎదురుగా ఉన్న దయ్యం మనకెందుకు కనపడటం లేదు? ఈ విషయం తెలియాలంటే ముందు కుక్కలకి మనకి ఉన్న తేడా తెలుసుకోవాలి. నెంబర్ 1, ఐసైట్. కుక్కలకి కనపడే వేవ్ లెంత్ మనకంటే ఎక్కువే, కానీ వాటికి రెడ్ అండ్ గ్రీన్ ఈ 2 కలర్స్ కనపడవు. ఆ ప్లేస్లో గ్రే కనబడుతుంది. ఈ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ వల్ల సేమ్ ఐటమ్ మనకి ఒకలా కనబడితే కుక్కకి మరోలా కనబడుతుంది. మనం కర్టెన్, డోర్, గోడ, సీలింగ్ వీటి మీద ఉండే కలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ కుక్కలు వాటి మీద ఉండే చిన్న చిన్న పురుగులు, సాలిడ్లు, బూజు, దుమ్ము వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. నెంబర్ 2, చెవులు, వినికిడి శక్తి. మనుషులకు వినపడే శబ్దాల రేంజ్ కన్నా కుక్కలకు వినపడే శబ్దాల రేంజ్ చాలా ఎక్కువ, పిల్లులకి ఇంకా ఎక్కువ. కేవలం ఈ రేంజ్ మాత్రమే కాదు, వాటి రిసెప్షన్ వాల్యూమ్ ఇంటెన్సిటీ కూడా మనకంటే ఎక్కువే. ఉదాహరణకి ప్రతిరోజు మనకి మన పక్కింట్లో జరిగే శబ్దాలు వినపడితే కుక్కకి ఒక 1/2 కిలోమీటర్ చుట్టుపక్కల జరిగే ప్రతి శబ్దము వినపడుతుంది, చాలా గట్టిగా వినపడుతుంది. అందుకే దీపావళి రోజున కుక్కలు అంతలా భయపడతాయి. నెంబర్ 3, స్కిన్, చర్మం. భూకంపం వస్తుంది అని కొన్ని గంటల ముందే చాలా జంతువులతో పాటు కుక్కలకు కూడా తెలిసిపోతుంది. భూమిలోని ప్రకంపనల్ని ఇవి పసిగడతాయి. మీకు తెలుసో లేదో, ప్రతిరోజు ఎక్కడో చోట భూకంపాలు వస్తూనే ఉంటాయి, కానీ ఇవి చాలా చిన్నవి. అవి వచ్చాయి అని కూడా మనకు తెలియదు. రిక్టర్ స్కేల్పై 1 నుండి 3 మధ్యలో ఇవి ఉంటాయి. వీటిని కూడా కుక్కలు పసిగడతాయి. అంతేకాదు, వాతావరణ మార్పులు, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ చేంజెస్, అంటే కాసేపట్లో వర్షం పడుతుంది అన్న విషయం మీ కుక్కకి ముందే తెలిసిపోతుంది. నెంబర్ 4, స్మెల్ డిటెక్షన్, వాసన పసిగట్టడం. మనందరికీ తెలుసు కుక్కలు వాసన పసిగట్టడంలో చాలా పవర్ఫుల్ అని, కానీ ఎంత పవర్ఫుల్? కుక్క బ్రీడ్ని బట్టి మనకంటే 10,000 నుంచి 1,00,00,000 రెట్లు మోర్ పవర్ఫుల్, 10,000 to 10 million times. కుక్క మనిషి వాసన పసిగడుతుంది. ఓనర్ ఇంటికి వస్తున్నాడంటే దానికి ముందే తెలిసిపోతుంది. టెర్రరిస్ట్ బాంబులు ఎక్కడ పెట్టారో పసిగడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ నిజానికి దాని ముక్కు ఎంత పవర్ఫుల్ అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా అది పసిగట్టగలదు. మీకు హార్ట్ అటాక్ వస్తుంది అన్న విషయం మీ కుక్కకి ముందే తెలిసిపోతుంది. మీకు క్యాన్సర్ ఉంటే ఫస్ట్ మీ కుక్కకే ఆ విషయం తెలుస్తుంది. మీ యూరిన్ స్మెల్ని బట్టి మీకు ఏ జబ్బులు ఉన్నాయో మీ కుక్క కనిపెట్టగలదు. అంతెందుకు, మన ఒంట్లో ఒక్క కణం పాడైనా కూడా ఆ పాడైన వాసన మీ కుక్క కనిపెడుతుంది. ఇంతే అనుకుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ ఎప్పుడు వస్తాయో కూడా కుక్క పసిగట్టగలదు అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇవన్నీ చూసి కుక్కకేవో అతీంద్రియ శక్తులు, 6th సెన్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఇవన్నీ ఉన్నాయి అని కొంతమంది అంటుంటారు. ఇదంతా కేవలం కుక్క స్మెల్ డిటెక్షన్ పవర్ మాత్రమే. చిన్న ఫ్యాక్ట్, ఒక కుక్క మేటింగ్ కాల్ చుట్టుపక్కల కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి కుక్కకి తెలుస్తుంది.
ఇది కూడా కుక్క స్మెల్ డిటెక్షన్ పవరే. చివరిది ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషంట్. ఒక కుక్క తెలివితేటలు సుమారు 2 సంవత్సరాల వయసున్న పిల్లాడి తెలివితేటలతో సమానం. ఇదే అన్నిటికన్నా మేజర్ డిఫరెన్స్, ఇన్పుట్ అనలైజేషన్. మనకు దీపావళి టపాసులు వినిపించాయనుకోండి, మనల్ని ఏం చేస్తాయిలే అని లైట్ తీసుకుంటాం. పక్కింటి నుంచి బిర్యానీ స్మెల్ వస్తే ఆస్వాదించి మర్యాదగా ఇంట్లో వండుకున్న పప్పు తిని పజ్జుంటాం. గోడ మీద బల్లో బొద్దింకో కనపడితే దాన్ని తరమడానికి ట్రై చేస్తాం. కుదరకపోతే పక్క రూమ్కి వెళ్ళి తలుపేసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు 2 సంవత్సరాల పిల్లాడికి మనకి కనపడినవి కనపడుతూ, మనకి వినపడినవి వినపడుతూ, ఎక్కడి నుంచో వాసనలు వస్తూ, వాతావరణ సమాచారం ముందే తెలిసిపోతుంటే వాడు ఎంత భయపడతాడు, ఎంత బెదిరిపోతాడు, ఎంత ఏడుస్తాడు. ఇదే సిచ్యువేషన్ మీ కుక్క కూడా ఫేస్ చేస్తుంది. బోల్డంత సమాచారం వస్తుంది, అది మనకి చెప్పాలి అని ట్రై చేస్తుంది, మనకు అర్థం కాదు. దాంట్లో దేనికి భయపడాలి, దేనికి భయపడవసరం లేదు అని అది అనలైజ్ చేసుకోలేదు. సో మనకి అర్థం కాక అది అనలైజ్ చేసుకోలేక బాధపడుతుంది, భయపడుతుంది, ఏడుస్తుంది, ఊల పడుతుంది. సో మీ కుక్క నెక్స్ట్ టైం సడన్గా అరవడం మొదలు పెడితే దానికి కారణం మటన్ షాప్ నుంచి స్మెల్ అయినా ఉండొచ్చు, ఎక్కడో భూకంపం అయినా వచ్చి ఉండొచ్చు, కిలోమీటర్ అవతల ఎవరో టపాకాయలు కాల్చి ఉండొచ్చు, లేదా పక్క వీధిలో కుక్కకి మూడైనా వచ్చి ఉండొచ్చు. కుక్కల్ని క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు 99% ఆఫ్ ది టైమ్స్ పైన చెప్పిన కారణాలకే కుక్కలు రియాక్ట్ అయ్యాయి. కానీ కుక్క మనసులోకి తొంగి చూసేంత టెక్నాలజీ మనకి ఇంకా లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఇదే 100% యాక్యురేట్ ఆన్సర్ అని మనం నొక్కి చెప్పలేం. ఒక కుక్క వింతగా రియాక్ట్ అవ్వడానికి ఇన్ని కారణాలు ఉండగా ఇవేవి కాదు, వెరీ స్మాల్ పర్సంటేజ్ ఛాన్స్ ఉన్నా అస్సలు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవ్వని దయ్యమే అని అనుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే డిసైడ్ చేసుకోండి. ఒక్క నిమిషం, సరే కుక్కల భాష మనకు అర్థం కాదు, అందువల్లే ఈ ప్రాబ్లం అంతా. పోనీ మన భాష అయినా కుక్కలకు అర్థం అవుద్దా? ఈ విషయం తెలుసుకోవడానికి నా నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి, కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పంచిన కొద్దీ పెరిగేది విజ్ఞానం మాత్రమే, సో తప్పకుండా షేర్ చేయండి. మీ సైన్స్ గురు.